హాయ్, వెల్కమ్ టు పిపి క్రియేషన్స్ అప్. ఈరోజు వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను నేను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 + 1 15, వేస్ట్ వచ్చేసి 30/4 7.5కి టక్స్ కోసం 1 ఇంచ్ 8.5, 2 ఇంచెస్ ఖర్చులకి, కట్ షోల్డర్ 2 ఇంచెస్, 3 ఇంచెస్ షోల్డర్. మనం ఈ షోల్డర్ ఎక్కడికి వచ్చిందో అక్కడ కూడా ఒకసారి మెజర్ చేసుకోవాలి, లెంత్ ఎంత ఉందో. ఆర్మ్ రౌండింగ్ లెంత్ 6.7. ఇప్పుడు ఇక్కడ 5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 5.5. చెస్ట్ 40/4 10. మనం ఇది ఈ ఆర్మ్ రౌండింగ్ లెంత్ ఎక్కడ మెజర్ చేసుకుంటామో అక్కడనే చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు. బ్యాక్ నెక్ 10.5. ఇది పైన 2 ఉంది కాబట్టి, ఇది బ్లౌజ్ ఓవర్ డీప్ ఉంది కాబట్టి నేను కింద డీప్ కోసం 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్ లైన్ మార్జిన్ చేసుకో. ఆర్మ్ రౌండింగ్ షేప్ తీయడం కోసం ఇక్కడ నుండి ఇక్కడ 1.5, బ్యాక్ పార్ట్ టక్స్ కోసం మిడిల్ ఆఫ్ లెంత్ వచ్చేసి 3.5. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్. ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ వేసుకో. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫుల్ క్రాస్ వేసుకోవాలి. ఎప్పుడైనా అవుట్లైన్ డ్రా చేసుకో. అవుట్లైన్ డ్రా చేసినట్టు మొత్తము అవుట్లైన్ డ్రా చేసినాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్. మనం నెక్కులో ఎప్పుడైనా క్రాస్గానే మెజర్ చేసుకోవాలి. ఇది 3, ఇక్కడ నుండి ఇక్కడికి 3 పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లెంత్ 13 + 1 14. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ బ్యాక్ పార్ట్ మనము ఇక్కడ కంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ కూడా అంత తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం. ఇప్పుడు డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఇంచెస్. ఇప్పుడు ఇది చెస్ట్ లెంత్ చెస్ట్ లూజ్ 40 కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 1.2, ఇటు 1.2. టక్స్ పొడవు వచ్చేసి
2.5. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నామో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే మెజర్ చేసుకోవాలి. 4. కానీ ఇక్కడ 1.2 ఇంచెస్ ఇక్కడ టక్స్ కోసం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోదు కాబట్టి. డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 40 సైజ్ కాబట్టి మిడిల్ కంటే నేను 1 ఇంచ్ కిందికి పెడుతున్నా. ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడ ఇట్లా స్కేల్ పెట్టేసుకొని మనం ఇట్లా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇది 3.5. ఇటు 1/2 ఇంచు, అటు 1/2 ఇంచు. షేప్ కోసం 1.5 ఇంచు. జస్ట్ దీన్ని కట్ చేసేటప్పుడు జస్ట్ లైట్గా స్ట్రైట్గా కాకుండా జస్ట్ రౌండ్ షేప్ కోసం ఇట్లా కట్ చేసేటప్పుడు నేను ఇది జస్ట్ అందాలుగా పెట్టి గీసేస్తున్నా. మీకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే దీనికి 0.7 ఇట్లా మార్కింగ్ పెట్టుకొని రౌండ్ షేప్ గీసుకోవచ్చు. ఇక షేప్ బెల్ట్ల కోసం మనం షేప్ బెల్ట్లు ఎట్లా తీసుకోవాలా అనే మెజర్మెంట్ తెలియదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని లాస్ట్కి కార్నర్ మనం ఏంది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లెంత్ని మెజర్ చేసుకోవాలి. 2.5 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్, ఎందుకంటే స్టిచ్చెస్ కోసం కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇక్కడికి 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవాలి, ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 + 2 యాడ్ చేసుకొని 9.5. ఉక్కు పట్టి దగ్గర 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 10 పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. మనకు బ్యాక్ ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. +1 3.5. ఫ్రంట్ 4. మనం టక్స్ పాయింట్ వేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి 4. ఇది టక్స్ పాయింట్. ఇప్పుడు ఇట్లా షేప్ తీసుకో. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్. క్రాస్ పీస్, క్రాస్ కట్. 40 సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఈ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీలైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.